మహిమగల దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ 2 చేతులెత్తి స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ ఆరాధనలో మనం ధ్యానించుకోబోయే దేవుని యొక్క వాక్యము పేతురు రాసినటువంటి 2వ పత్రిక చివరి అధ్యాయం 3వ అధ్యాయం 18వ వచనము ఎవరైనా చదివి సహాయం చేయండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి. దేవునికి మహిమ కలుగునుగాక. వ్రాయబడిన మాట మనం చూస్తే 18వ వచనంలో కనబడుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు అనుగ్రహించు. యేసుక్రీస్తు అంటే ఎవరు అని ఒకవేళ ఆలోచన చాలామందికి వస్తుందేమోనని ముందుగానే ఆయన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు. ఆ దినాల్లో యేసు అనే పేరు పెట్టుకోవడం సర్వసాధారణం కావచ్చు. అందువల్ల చాలామంది ఇళ్లల్లో యేసు అనే నామకరణం కలిగిన వాళ్ళు ఉంటారు, మన యేసులాగా. అప్పుడు వాళ్ళ నాయనమ్మకున్న ఆశను బట్టి, వాళ్ళ నాన్న అమ్మగారులకు ఉన్నటువంటి ఆశను బట్టి ఆ రోజుల్లో యేసు అనే పేరు పెట్టడమే వాళ్ళు ప్రభువుని గనపరచడం. ఇక అంతకంటే ప్రభువుకి కృతజ్ఞతలు మనం చెల్లించలేమని ఆ రోజుల్లోనే పేరు పెట్టారు. అది నిజంగా అప్పటి కాలాన్ని బట్టి చూస్తే గొప్ప సంగతి. ఇలా తరచూ చాలామంది యేసు అనే పేర్లు పెట్టుకొని వారి జీవనాన్ని కొనసాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఏ యేసు అంటే ప్రభువు రక్షకుడు. ఆయన గురించి చెప్తున్నటువంటి మాట, ఆయన రక్షించేవాడు, పాలించేవాడు. ప్రభువును రక్షకుడునైన క్రీస్తు అనుగ్రహించు కృప జ్ఞానం. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు అనేసరికి లోకం చాలా ప్రస్తుత దినాల్లో చిన్నచూపు చూస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. చాలామంది రీల్స్ చేస్తున్నారు యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తూ, యేసుక్రీస్తు భక్తులను అవమానపరుస్తూ, సంఘాన్ని అవమానపరుస్తూ, హేళన చేస్తూ, దైవ సేవకులను చిన్నచూపు చూస్తూ చాలామంది మధ్య రీల్స్ చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఉందేమో, వాళ్ళు అలా చేస్తున్నారేమో, కానీ పుట్టుకతో క్రైస్తవుడిగా పుట్టినటువంటి వారు ఎవరు లేరు భూమి మీద. అందరూ పాపులే. దేవుడు అనుగ్రహించి మహిమను కాదనుకున్న పాపులు. ఒక్కడూ లేడు నీతిమంతుడు, ఒక్కడూ లేడు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఒకప్పుడు వీళ్ళు కూడా అలా మాట్లాడగలిగినటువంటి వాళ్ళే. ప్రభు అత్యంత కృపను బట్టి ఆయన పేరులో రక్షకుడు అని ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది 10-11 వచనాలు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చాడు అనే లేఖనము నెరవేరునట్లుగా మనం పాలస్తీనా దేశంలో లేము, ఇజ్రాయెల్ దేశంలో లేము, యూదులం అంతకంటే కాము. ఆయన రక్షించేవాడు అని చెప్పడానికి మనల్ని రక్షించి చూపించాడు. ఆయన రక్షణ ఎలాంటిదో, ఆయన దయ ఎలాంటిదో, ఆయన అనుగ్రహం ఎలాంటిదో చూపించడానికి దౌర్భాగ్యులమైనటువంటి మనలను దేవుడు ఎన్నుకొని ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. చేసుకుని మంచి పేరు ఆయన ఆశ్రయించిన, ఆరాధించిన వారికి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి భూదిగంతముల వరకు, తూర్పు దిక్కును మొదలుకొని పడమర, ఉత్తర దిక్కు మొదలుకొని దక్షిణం, ఈ వైశాల్యం అంతా దేవుని కృప విస్తరింపచేసి అందరి ప్రతి జీవిని పోషిస్తూ వారిని రక్షిస్తూ వస్తున్నటువంటి దేవుడు.
గెరాసేను ప్రాంతంలో యవనస్తుడు దయ్యం పట్టుకొని పీడించబడుతున్నప్పుడు, ఇక్కడ ఒక యవనస్తుడు దయ్యం పట్టుకొని పీడించబడుతూ ఉన్నాడు. ఎవరైనా ప్రభువుకి కబురు చేయండి అని ఎవరూ కబురు చేయలేదు. కనీసం నా కొడుకు ఇలా అయిపోయాడని తల్లిదండ్రులు కబురు చేయలేదు. కనాను స్త్రీ కుమార్తెకి దయ్యం పట్టిందని ఆమె వచ్చింది బాధ్యతగా. ఈ గెరాసేను ప్రాంతంలో ఉన్నటువంటి యవనస్తుడి కొరకు యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ విడిచిపెట్టేశారు, ఇంకేంటి మనం బాగు చేయలేమని. ఆయనే స్వయంగా ధోని ఎక్కి ఆ ప్రాంతానికి వచ్చి ఆయన మీద కనికరపడి సాధారణమైనటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు, రక్షించేవాడు అని. పాలించేవాడు అని మనం ఎందుకు చెప్పాలి అంటే, కనాను స్త్రీతో ఆయన ఒక మాట అంటాడు, నశించుచున్న దేవుని ప్రజల దగ్గరికే నేను వచ్చానంటాడు. అంటే యూదుల కొరకే ఈ వార్త అన్నట్లు. కానీ ఇక్కడ గెరాసేను ప్రాంతంలోకి వచ్చేసరికి సంబంధం లేని ప్రజల దగ్గరకు ఆయన ప్రయాణం చేసి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పాలించేవాడికి బాధ్యత ఉంటుంది. అర్థమవుతుందా? పాలించేవాడికి ఉన్న బాధ్యత ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక అవసరం ఉండి ప్రభుత్వ కార్యాలయానికి నాకు ఈ అవసరం ఉందండి, నాకు మీరు సహాయం చేయండి అని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే, ఆ ప్రభుత్వ అధికారి దాని మీద దృష్టి పెడితే ఏం చేస్తాడంటే, ఈయన ఈ వస్తువు అడిగాడు కాబట్టి మనం ఈయన ఒక్కడికే ఇవ్వటం వల్ల ప్రయోజనం ఏముంది? ఇలాంటి వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నారు, దాని కొరకు ఎంత బడ్జెట్ అవుతుంది, అందరికీ ఈ సామాగ్రి అందివ్వండి అని వాళ్ళు ఒక ప్రాజెక్టు నిర్వహిస్తారు. అంటే పాలకుల యొక్క బాధ్యత అది. పాలకుల యొక్క బాధ్యత అది. ఒకసారి మన బ్లాక్ ఆఫీస్ దగ్గర చీటిగొమ్మల అబ్బాయి వేగంగా వస్తూ అక్కడ మోడు బారిన మర్రి చెట్టును గుద్ది చచ్చిపోయాడు అక్కడికక్కడ. అక్కడికి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు వాళ్ళ రోదన స్వయంగా అయ్యన్న పాత్రుడు గారు చూశారు. ఆయన కూడా అక్కడికి వచ్చాడు. ఇటువంటి యాక్సిడెంట్లు నిలువరించాలంటే ఏం చేయాలి అనుకొని, ఇక్కడ ఏదైనా స్పీడ్ బ్రేకర్లు పెట్టినా బాగుండును, సిగ్నల్ లైట్లు పెట్టినా బాగుండును అనే ఆలోచన వచ్చిందే తోడు అక్కడ ఒక్క దగ్గరే లైట్ పెట్టలేదు. అలాంటి వంపులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నింటా పెట్టేశారు. ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేస్తుందంటే, పాలించే వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత, వాళ్ళకి హద్దులు ఉండవు అన్నమాట అండి. ఇంతవరకే చేయాలి, ఇంతవరకు చేయకూడదని రాష్ట్రమంతా చేయగలరు. అలాగనే ప్రభు పాలకుడు, ప్రభు అని చెప్పడానికి, యేసుక్రీస్తు ప్రభు అని చెప్పడానికి సర్వ సృష్టికి ఆయన వెళ్ళి ఆ సమస్త జనులను ఆయన కొరకు శిష్యులుగా చేయమని ఆజ్ఞాపించడమే కాకుండా, ఆయన శక్తి వంచన లేకుండా పర్యటించి ఆయన కృపను, ప్రేమను సమాజానికి అందించాడు. ఈ భాగంలో మనం చూస్తాం, ఆయన ప్రభువును, రక్షకుడును, సామాన్యమైన వ్యక్తి కాదు యేసు. పాలించేవాడు, రక్షించేవాడు. ఇప్పుడు నీ ముందర నువ్వేదో హేళన చేస్తున్నంత మాత్రాన ఆయన బలహీనుడు కాదు. ఆయన మహారాజుగా ఒకరోజు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. లోకానికి తీర్పు తీర్చే ఒక న్యాయాధిపతిగా ఆయన ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఆ రోజు జనులందరూ గుండెలు బాదుకుంటారట, రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉండేటువంటి రోజు రాబోతూ ఉందని. ఆ రోజు అందరూ సిగ్గుపడతారు. ఇలాగే గీర చేశాడు ఒక ఆయన. గీర చేసి తన ఇష్టానుసారంగా బ్రతికాడట, బ్రతికినంతకాలం. ఒకరోజు చనిపోయినప్పుడు నరకానికి కొనుపోబడ్డాడు, అగ్నిగుండంలో వేయబడ్డాడు. అగ్ని ఆరని, పురుగు చావని వేదనకరమైన పరిస్థితి. అప్పుడు వాడికి అర్థమైంది. నరక యాతన అనుభవిస్తూ పైకి చూస్తే తన భోజనపు బల్ల దగ్గర రొట్టె ముక్కలు ఏరుకునేవాడు పైన అబ్రహాము కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. అర్థమైంది అప్పుడు
యేసు విలువేంటో, యేసు గొప్పతనం ఏంటో అర్థమైంది. అప్పుడు అంటాడు, ప్రాధేయపడతాడు. నాకు ఒక్క అవకాశం ఇస్తే నా 5 అన్నదమ్ముల్ని మార్చేస్తానంటాడు. వాళ్ళకి బోధించడానికి మోషే, ఏలియా వంటి ప్రవక్తలు ఉన్నారు. ఒకడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినంత మాత్రాన ఎవడు మారిపోడని చెప్పాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన పాలకుడు అంటే అధికారి, ఏదైనా చేయగలడు. భూమి మీద బ్రతుకుతున్న నీవు నీ అవసరాల జాబితా చూసుకుంటే, నీ అవసరాల లిస్ట్ ఎవ్వడు తీర్చలేడు. కట్టుకున్న భర్తే తీర్చలేడు, కన్న తండ్రే తీర్చలేడు. అంత జాబితా ఉంటుంది మన దగ్గర. తీరని కోరికలు ఎన్నో ఉంటాయి. ఏదో అవ్వాలని అనుకున్నాం, ఏదో అయ్యింది. ఏదో జరుగుతుందని అనుకున్నాం, ఏదో జరిగింది. సరిపెట్టుకొని బ్రతుకుతున్నారు. కోరికలు తీరక, అనుకున్నది జరగక సరిపెట్టుకొని బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే, మా తండ్రి సమర్థుడు కాదు, నా భర్త సమర్థుడు కాదు అనుకుని ఈ మట్టుకు ఇలా చాలులే అని సరిపెట్టుకొని బ్రతుకుతున్నారు. కానీ నువ్వు పరలోకపు తండ్రి అని యేసును గుర్తించి, ఆయన ఆధిపత్యాన్ని నువ్వు ఒప్పుకొని, ఆయన పాదాల దగ్గరికి రాగలిగితే, ఆయన ప్రభువు. అధికారి అని మాత్రమే కాదు, ఆయన ఎవరటండి? ప్రభువు. అధికారి అంటే అతనికి కూడా లిమిట్స్ ఉంటాయి. కొందరు అధికారులు కంటే పైన అధికారులు ఉంటారు, వాళ్ళకంటే ఇంకా పైన ఉంటారు. కింద నుంచి పై వరకు, పై నుంచి కింద వరకు ఏకచక్రాధిపతి మనం ఆరాధించే ప్రభు. నమ్మితే మనం ఏం చేయాలంటే, మన అవసరాలు తీర్చగలిగిన దేవుని పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. మీరు రొట్టెని అడిగితే నేను రాతిని ఇస్తానా అంటాడు. అంటే మీరు ఏది అడిగితే అది ఇస్తాను అని చెప్పినప్పుడు, ఈరోజు ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? భర్త అంటాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మా ఆవిడ ఎంతో కష్టపడుతుంది, ఈ తెల్లారుజామున లేపకపోతే ఏమిలే, పడుకొనిలే. భార్య అంటది, మా ఆయన రెక్కల కష్టార్జితం మీద మేము బ్రతుకుతున్నాం, కష్టపడి పని చేసుకుని వచ్చాడు, మహానుభావుడు రాత్రి పడుకున్నాడు, తెల్లవారిని లేపడం ఎందుకులే అని భార్య అంట. ఇద్దరు దొంగలే. నిజంగా ప్రేమ కాదు, ఇద్దరు దొంగలు. గొప్ప నటించేస్తారు, మహానటి అని. అర్థమైందా? అన్నింటికీ సమర్థిస్తాం మనం. ప్రార్థన చేసే సమయం వచ్చేసరికి పోనీలిద్దరు, అది నీవు ఆశీర్వదించబడే టైం. అది పోన్లేదు కాదు, లేవాలి, ఖచ్చితంగా లేవాలి. మా పాస్టర్ గారు ఉండేవారు, విజయానందం గారు. తెల్లవారి ప్రార్థనకు అందరూ లేవాలి, పిల్లలు కూడా లేవాలి, చిన్న పిల్లలు కూడా లేవాలి. లేవలేదు. ఆ సింకులో పులిసిపోయిన గంజి ఉంది, సింకులు తెప్పాలతోటి, అది తీసుకొచ్చి మీద వేసేసాడు. లేచి, ఎవడరా బాబు అమ్మనబూతులు తిడదాం అనుకున్నాడు. తీరా చూస్తే పెద్ద ఆయన. ఏమన్నా అనుకుంటారంటే కుదరదు, లేపాలి, బాధ్యతగా లేవాలి. నీ దేవునికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. నీ దేవుని గౌరవించినప్పుడు, ఎందుకంటే ఆయనకి ఎందుకు గౌరవం ఇవ్వాలంటే, ఆయన రాజండి. మనకు సరిగ్గా తెలియక ప్రభువుని సేవించలేకపోతున్నాం. కానీ ప్రభు ఎదుట అల్లంత దూరంలో వంగి నమస్కరించి ఆయన ముందరికి నిలవటానికి కూడా మనకు అర్హత ఉండదు. కావాలంటే ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళండి, వాదించే లాయర్ చెప్తాడు, మై లార్డ్ అంటాడు, నా ప్రభు అంటాడు. జడ్జి గారిని ఏమంటాడండి? నా ప్రభు. తిన్నగా వెళ్ళిపోవడానికి లేదు, గేటు దగ్గర నిలబడి జడ్జి గారు చూసినా చూడకపోయినా ఆయనకి నమస్కారం పెట్టి లోపలికి వెళ్ళాలి. మరలా పని ఉంది కదా బయటికి వెళ్ళిపోదామని ఆయన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి లేదు, మళ్ళీ జడ్జి గారి వైపు తిరిగి నమస్కారం పెట్టి బయటికి వెళ్ళాలి. ఆయన చెప్పిందే శాసనం. ఇన్ని కస్టడీలో తీసుకోండి అంటే ఇంక తీసుకొని అరెస్ట్ చేసి లోపల వేసేయటమే.
ఆయన మాటే శాసనం. అధికారి. ఈయన ప్రపంచాలకే అధికారి. మరి ఆయన ఎంతగా మనం గౌరవించాలి. రాజుల కాలం నాటి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఆ రాజుని రాజ్యంలో ప్రజలు, ఆ కోటలో ఆ ప్రజలు ఎలాగో గౌరవిస్తారు. ఏది అతనికి మనం ఇచ్చే గౌరవం ఏది? ఎరగనోడు ఎలాగో గౌరవించలేకపోతున్నాడు. ఆయన కృప ఎరిగి, ఆయన ఆధిపత్యం ఎరిగి కూడా మనం గౌరవించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఆయనకి ఇవ్వవలసిన ఘనత ఆయనకి మనం ఇవ్వటం లేదు. కుటుంబానికి చేరిన మీ అందరికీ నేను చెప్పే మాట ఏమిటంటే, ఆయన సాధారణమైనటువంటి వాడు కాదు. చెప్పండి, ఆయన ప్రభువు. ఎవరండి? ప్రభువు. రెండవదిగా ఆయన గురించి చెప్పబడుతున్న మాట, ఆయన రక్షించుటకు సమర్థుడు. దానియేలు గ్రంథంలో రాజు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ విధంగా రక్షించుటకు ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు, ఆయనే సమర్థుడు. అగ్నిగుండములో నుంచి కాపాడిన దేవుడు, సింహాల బోనులో నుంచి కాపాడినటువంటి దేవుడు, ఆయన రక్షించుటకు సమర్థుడు. అందరూ కలిసి ఏమన్నారంటే, జక్కయ్యను ఈడు పాపి అన్నారు. ఆడింటికి ఎవడు భోజనాన్ని కూడా రావడం మానేశారు. ఊర్లో మంచి పరువు లేదు, మంచి సాక్ష్యము లేదు. యేసు ప్రభు అతన్ని కాపాడాలని అనుకున్నాడు. ఎవరు రికమెండేషన్ చేశారు? జక్కయ్యను గురించి. ఆయన ఉన్న చోటికి ఆయనే వచ్చి పైకి చూసి, జక్కయ్య దిగు, ఈరోజు నేను మీ ఇంటికి వస్తాను. ఆయన బ్రతుకు మారిపోయింది, జీవన శైలి మారిపోయింది, ఆయన నియమాలు మారిపోయినాయి, పరిశుద్ధుడైపోయాడు. ఇజ్రాయేలీలలో ఇంతటి గొప్ప విశ్వాసి నేను చూడలేదన్నాడు. అంతే. రక్షకుడు. చేనికి కంచె ఎంత అవసరమో, కుటుంబానికి ఇంటికి ప్రహారీ ఎంత అవసరమో, మనిషి జీవితానికి రక్షణ అంత అవసరం. రక్షణ ఇవ్వగలిగినటువంటి వాడు ఈయన. ఎవరటండి? మనం ఆరాధించే దేవుడు, ప్రభువు, రక్షకుడైన యేసు ఇచ్చే కృప. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన గుణాతిశయాలు, గుణగణాల గురించి చెబుతూ, ఆయన ఇచ్చే కృప ఉచితమండి. డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. కృప ఇవ్వగలిగిన సమర్థుడు ప్రభు అయిన క్రీస్తు. అర్థమైందండి? కృప ఇవ్వడానికి ఎవరు సమర్థులండి? యేసుక్రీస్తు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన అనుగ్రహించు కృప. చెప్పండి ఈ మాట. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు అనుగ్రహించు కృప. యేసుక్రీస్తు వారిని మనం ఎప్పటి నుంచి ఎరుగుదామంటే, భూమి మీద పుట్టిన దగ్గర నుంచి మనం ఎరుగుదాం. అంతేనా? లేఖనాల్లో చూసినప్పుడు. కానీ యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే మరియతో గబ్రియేలు దూత మాట్లాడిన మాటలో లూకా సువార్తలో కనబడుతుంది, నీవు దేవుని వలన కృప పొందితివి అనే మాట కనబడుతుంది. మరి ఈయన పుట్టిన తర్వాతే కృప అనుగ్రహించినట్టయితే, ఆయన పుట్టకముందు మరియకి ఇచ్చిన కృప ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అర్థమవుతుందా? చాలామంది ఏమనుకుంటుంటే, యేసు ప్రభు 2023 సంవత్సరాలు 26 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చరిత్ర ప్రారంభమైంది, అంతకుముందు యేసు లేడు అనుకుంటారు. ఆయన ఆదిలో ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదిలో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు, ఏక దేవుడిగా ఉన్నాడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదంట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన లేకుండా ఏమీ కలగలేదంట. ఆదికాండంలో మనం చూస్తాం కదా, కలుగునుగాక అంటే కలిగింది.
ఆ కలుగునుగా కానీ కలిగిన ఆ గొప్ప శబ్దం ఎవరిదంటే క్రీస్తుది. తన యొక్క మహిమను తగ్గించుకొని మానవాళిని రక్షించటం కొరకు ఆయన మహిమను తగ్గించుకొని మనుషుడిగా భూమి మీద పుట్టాడు. కానీ ఆయన మహిమ ఆదిలోనే గొప్ప మహిమ కలిగినటువంటి వాడు. కృప ఇవ్వడానికి ఎవరు సమర్థుడు? రాసింది బైబిల్లో ఎవరు సమర్థుడండి? ఇప్పుడు మనం చదువుకున్నాం, యేసుక్రీస్తు అనుగ్రహించు కృప. పుట్టిన దగ్గర నుంచి యేసుక్రీస్తు కృపను చూపిస్తాడు అనుకుంటే, యేసు పుట్టక మునిపే ఆయనను కనిన తల్లికి కృపని ఇచ్చినటువంటి దేవుడు ఆయన. ఈ విషయం మనకు అర్థమైతే మనం ధన్యులమే. యేసుని ఎంతగా గౌరవిస్తామో అంతగా గౌరవించగలుగుతాం. రెండవది జ్ఞానం. ప్రపంచంలో మనుషులు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు, బ్రతకడానికో బ్రతికించడానికో. చేసిన ప్రతి పనిలో విజయాన్ని చూస్తున్నారు, అపజయాన్ని చూస్తున్నారంటే విజయాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు, అపజయాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. జ్ఞానముగా మనం ఏ పని చేసినా అపజయం పొందం. జ్ఞానం అనేది లేకపోతే ఫెయిల్ అయిపోతాం. అంటే ఒక వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని కొనసాగించాలంటే ఆ వ్యక్తికి ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కూడా అనుగ్రహించేది ఎవరు తెలుసా? ఇప్పుడు మనం ఆరాధించే యేసు. కృప అనుగ్రహించేవాడు, జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు. సొలొమోను యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు దావీదు కాలం అనగా 1000 ఏండ్ల కాలానికి ముందు సొలొమోను ప్రార్థన చేశాడు. దావీదు కుమారుడైన సొలొమోను, ప్రభువా నాకు జ్ఞానం కావాలి, నీ ప్రజలను పాలించడానికి జ్ఞానం కావాలి అన్నాడు. జ్ఞానం ఎవరు ఇవ్వాలి? జ్ఞానం ఎవరి వశంలో ఉంది? యేసు ప్రభు వశంలో ఉంది. కృప ఎవరి వశంలో ఉంది? యేసు ప్రభు వశంలో ఉంది. ఇప్పుడు తండ్రిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? జ్ఞానం కావాలి నీ ప్రజలు పాలించడానికి. తండ్రి తనకు మాలిన ధర్మం చెయ్యడు. అర్థమైందా? తనకు మాలిన ధర్మం చేయడు. తనకేది తన స్వాధీనంలో ఉందో అదే చేస్తాడు. అర్థమైందండి? ఇప్పుడు కృప ఇవ్వాలి అంటే అది క్రీస్తు అంగీకారంతోనే ఇవ్వాలి. అక్కడ క్రీస్తు ఉన్నాడు, కనబడని స్థానంలో ఉన్నాడు క్రీస్తు. అందుకే కీర్తనకారుడైన దావీదు ఏమంటాడంటే, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని యెడల ఆయన కోపించుకోండి. అంటే యేసు పుట్టక మునిపే యేసు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. ఆయన కృప, జ్ఞానము ఈ రెండు క్రీస్తు వశములో తండ్రి అయిన దేవుడు ఉంచాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే మీరు అడగాలి. అజ్ఞానుల్లాగా ప్రవర్తిస్తూ దైవత్వానికి భిన్నంగా నడుచుకుంటూ మనిషి ఈ రోజుల్లో మనిషిగా బ్రతకలేకపోతున్నాడు. క్రూరమైనటువంటి నడవడిక. కారణం ఏంటంటే జ్ఞానం లోపించటం వల్ల. ఈరోజు ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయని మనం వింటున్నాం. సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, మూర్ఖురాలు తన ఇంటిని తానే పొడబెట్టుకుంటుంది. మూర్ఖురాలు అంటే ఇంకొక పదం ఏంటంటే జ్ఞానం లేనిది అని అర్థం. జ్ఞానం లేనిది అని. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు, కృప ఇచ్చేవాడు దేవుడు. కృప డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు కృప. ఆయన దయ వలన దొరికేది కృప. ఊరికినే కృపనిచ్చి, ఊరికినే జ్ఞానాన్నిచ్చి ఒక మనిషికి విలువని తెచ్చే వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన క్రీస్తు వారు మాత్రమే. నీ అవసరం ఆయనకుందా? ఆయన అవసరం నీకుందా? చెప్పండి. ఆయన అవసరమే మనకుంది. ఎందుకంటే ఆ కృప మనల్ని అనేక ఎత్తుపల్లాలు
అధిరోహించగలిగిన స్థితికి, విజయం వైపు నడిపించే స్థితికి కృప తీసుకుని వస్తుంది. జ్ఞానం నిన్ను విజయవంతమైన వ్యక్తిగా, లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే జ్ఞానం ఉండాలి. అది ప్రభు దగ్గర మాత్రమే ఉందన్నమాట అండి. ఈ రెండింటిని అనుగ్రహించిన దేవుని యందు మీరేం చేయాలటండి? అభివృద్ధి చెందాలి. మొక్క ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే అంటుకట్టబడినప్పుడు. నువ్వెప్పుడు అభివృద్ధి చెందగలుగుతావంటే ఆయనతో ఉన్నప్పుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి దేవునితో అంటుకట్టబడి ఉండాలి. ఆయన కుమారుడిగా ఏమండి, ఆయన ఎన్నుకున్న జాబితాలో నీవు ఉండగలగాలి. బైబిల్లో ఒక మాట కనబడుతుంది. ఏమని కనబడుతుంది అంటే, 12 వచనమా, మార్క్స్ వార్త, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, చదవండి. ఎందరూ తనను అంగీకరిస్తారో వాళ్ళందరినీ ఆయన పిల్లలు అవటానికి ఆయన అధికారం ఇస్తాడట. ఇక్కడ ఆయనతో నీవు అంటుకట్టబడాలి అంటే వీలవుతుందా? నన్ను కలుపుకో అంటే ఈరోజు ఎవరు కలుపుకోవట్లేదు. ఆయన కలుపుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. తనను ఎందరు అంగీకరిస్తారు వారందరినీ ఆయన పిల్లలు అవటానికి అధికారం ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు కావాలి అంటే రా అంటాడు ఆయన. అబ్బే నువ్వు రావద్దు అని చెప్పి తృణీకరించేవాడు కాదు. నోవాహు వాడలో పాపులకు చోటుందో లేదో తెలియదు, కానీ క్రీస్తు కృపలో మానవాళందరికీ చోటుంది. రమ్మని ఆహ్వానం చెప్పే దేవుడు ఆయన, రమ్మని ఆహ్వానించే దేవుడు ఆయన. ఆయన బాహువులు అంత విస్తారమైనటువంటివి. కన్యమర్య గర్భాన పుట్టిన దగ్గర నుంచే ఆయన కృప కలిగిన వాడు కాదు, ప్రభావం కలిగినటువంటి వాడు కాదు. ఆయన ఉనికికి పూర్వమే ఆయన ప్రభావం కలిగినటువంటి దేవుడు ఆయన. ఈ సత్యము లోకానికి అర్థం కాదు. నీకు అర్థమైతే ఆయన పాదాలు పట్టుకుని విడవవు. చెప్పబడిన మాట ఈ విధంగా కనబడుతుంది. ఏ విధంగా కనబడుతుందంటే, ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోకి మరలా వద్దాం. అభివృద్ధి పొందుడి. యోహాను పత్రిక చివరి పత్రిక చూడండి. పత్రికలలో యోహాను పత్రిక 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, వర్ధిల్లుచున్న ప్రకారం దేవునికే మహిమ కలుగునుగాక. అక్కడేమో క్రీస్తును అంటిపెట్టుకొని అభివృద్ధి చెందండి అని చెప్తాడు. ఇక్కడేమంటాడంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్నింటిలోనూ నీవు వర్ధిల్లుతావు, వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. అభివృద్ధి చెందాలని అంటే ఎవడు అభివృద్ధి చెందాడు? వాడు అభివృద్ధి చెందాలంటే మొట్టమొదట ఏమై ఉండాలంటే దేవుని యొక్క ఆత్మతో సంబంధాలు వృద్ధి చేసుకోగలగాలి. దైవాత్మతో అంటుకట్టబడి ఉంటే, దైవాత్మ చేత నింపబడి ఉంటే అతడు భౌతికమైన విషయాలన్నింటిలో కూడా అభివృద్ధి చెందుతాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
4 మాటలు చదివి నేను ముగిస్తాను. మొదటి కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే 2, 3 చరణాల్లో ఏముంది చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దివారాత్రము నా ధన్యుడు. క్రైస్తవ కుటుంబాల్లో ఏమి లేదంటే ఇదే లేదు. ఏమి లేదండి. ఆరాధన లేదు, ప్రార్థన లేదు, వాక్యం చదవడం. పూర్వదినాల్లో కుటుంబం అంతా వంట అయిపోయిన తర్వాత సాయంకాలం పిల్లలు తల్లిదండ్రులు కూర్చొని చాపేసుకొని కూర్చొని బైబిల్ తీసి ఒక పల్లవి చరణం పాడి లేకపోతే ఒక పాట పాడి బైబిల్లో ఒక వాక్యం చదివి ప్రార్థన చేసుకుని భోజనం చేసేవారు. అలా చేసిన రోజుల్లో అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. జొన్నన్నం తిన్నా లేకపోతే గంటన్నం తిన్నా గంజి మెతుకులు తిన్నా అప్పుడు శుభ్రంగా ఉండేవారు. ఎందుకంటే వారు తినే తిండి దేవుని యొక్క అనుమతితో తినేవారు. కూడికి పెట్టుకొని తినడం అంటే అర్థం ఏంటంటే, ప్రభువా ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడారు, మీరు ఇచ్చిన ఆహారాన్ని ఇప్పుడు ఏమి లేదు. భర్త ప్రార్థన చేసుకుందంటే భార్యకి ఖాళీ ఉండట్లేదు. భార్య ప్రార్థన చేసుకున్నారండి అంటే కూతుళ్ళకి ఖాళీ ఉండటం లేదు. కొన్ని పిల్లలు ప్రార్థన చేసుకున్నారండి అంటే తల్లిదండ్రులకు ఖాళీ ఉండట్లేదు. మీరు మట్టుకు మీరు చేసుకోండి. మీ మట్టుకు మీరు చేసుకోండి. మీ మట్టుకు మీరు చేసుకోండి. బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? ఎక్కడ 2, 3 కూడి ఆయన నామంలో ఏకీభవించి ప్రార్థన చేస్తే ఉంటానంటున్నాడు. దానికి దుష్టుడు ఏమి నేర్పిస్తున్నాడంటే ఎవరి మట్టుకు వాళ్ళే ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాడు. ఏమమ్మా? ఎవరి మట్టుకు వాళ్ళే ఏకీభవించి ప్రార్థన చేసుకునే క్రైస్తవ సంప్రదాయం ఎవరి మట్టుకు వాళ్ళే ప్రార్థించుకునే దుస్థితిలోనికి వచ్చేసింది. మరి అక్కడ ఎందుకు ఉంటాడు క్రీస్తు? అక్కడ ఎందుకు అభివృద్ధి ఉంటుంది? నీకు అభివృద్ధి కావాలంటే ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, గౌరవించాలి, ఆరాధించాలి. రెండో మాట, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 22 వరకు ఉంటుంది. 16 చదవండి. మొదటి తెస్స 5వ అధ్యాయం 16. ప్రతి విషయమునందును 5:16. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇంకా ముందు నుంచి చదవండి. ఎవడను కీడును ప్రతికీడు అదే కానీ కొంచెం ఏముంటుందంటే ఎడతెగక ప్రార్థన చేయడం అని ఉంటుంది. చదవండి దాన్ని కలుపుకొని. అమ్మాయి నోట్లో 4 మింగుతున్నారు గింజలు మిగిలినట్టు. చదవండి. అయ్యో 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 ఏమొచ్చిందర్రా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఏం చేయాలటండి? ఎడతెరిపు లేని వర్షం అంటే పొద్దుటి నుంచి సాయంకాలం దాకా బాత్తా ఉంటుంది అనమాట. దాన్ని ఎడతెరిపు లేదంట. అంటే వచ్చి పోయేది కాదు. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలండి? ఎడతెరిపు లేని ప్రార్థన. ఇప్పుడు ఉదాహరణకి దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడట? 7 మార్లు. 7 మార్లు అంటే రాత్రి 4 జాములని, పగలు 3 పూటలని. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. రాత్రి 4. 4, 3, 7 జాములు. 24 గంటలని 7 చేత భాగిస్తే ఎంత అవుతుంది నాయన? పగలు 12 గంటలని 3 చేత భాగించండి. రాత్రి 12 గంటలని 4 చేత భాగించండి. రాత్రి సమయంలో ఎంత టైం పడుతుంది? పగలు సమయంలో ఎంత పడుతుంది? మొబైల్స్ ఉన్న వాళ్ళు చూడండి. 12ని 4 చేత అయితే 3 4లు 12. అంటే పగలు ప్రార్థన 4 గంటలకు ఒకసారి, 4 గంటలకు ఒకసారి, 4 గంటలకు ఒకసారి ప్రార్థన చేశాడు.
ఒకసారి ప్రార్థన చేస్తే ఆయన కార్చిన కన్నీరు కట ఆయన పడుకున్న పరుపు తేలిపోయిందంట. నీ ఒంటి మీద చొక్కా నానిపోయేలాగా నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన రోజులు ఏదైనా ఉన్నాయా? పరుపు మాట దేవుడెరుగు. కనీసం నీ కర్చీపైన ఫుల్లుగా తడిసిపోయిందా? ఏ రోజైనా నువ్వు కార్చిన కన్నీరు తుడుచుకుంటే? భర్త కొనమన్నది కొనలేదని పైటిసంగంతా తడిసిపోయేలాగా ఏడుస్తాం. 5 నిమిషాలు ప్రార్థన చేయడం అంటే బాధ. 10 నిమిషాలు ప్రార్థన చేయడం అంటే ఈరోజు నేను చాలా ఎక్కువ చేసేసాను అన్నట్టు. రాత్రి జాములందు 3 గంటల చొప్పున 4 పర్యాయాలు ప్రార్థన చేసి ఉంటే, రాత్రి సమయంలో ఆయన చేసిన ప్రార్థన అంటే ప్రార్థన కొరకు భక్తుడు కేటాయించిన సమయం ఎంత గొప్పదో మనం ఆలోచన చేస్తే అర్థమవుతూ ఉంటుంది. ఎడతెరిపు లేని ప్రార్థన. ఇప్పుడు ఎప్పుడు చూసినా ప్రార్థనలోనే ఉంటుంది. నీ ఇంటికి ఏదైనా అవసరం ఉండి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమనిపించాలంటే ఆ అమ్మ ఇంటికి వెళ్ళకూడదా, ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటుంది అన్నట్టు ఉండాలి. కానీ మనం ఎలా అనిపిస్తుందంటే మనం ఎలా ఉంటామంటే మనకి ఎలా అనిపిస్తుందంటే, మీరు అలా అనుకుంటున్నారా? నేను ఖాళీయే, ఆదివారం సమర్థ కార్డు వచ్చినా నేను వస్తాను కదా, నీకేం రాపోతే కదా, శుక్రవారం కూర్చోబెట్టి కార్యక్రమం వచ్చినా నేను రానన్నానా అంటే, కాదు కదా మీరు చర్చికి వెళ్తారు, కొంచెం తగ్గించినైనా సైతం పట్టేస్తున్నట్టు నీకు నిద్ర వచ్చి ఏదో కదుపుతున్నాడు. నువ్వే కదుపు, నువ్వు పెట్టిన చెడుపు నువ్వే తీ. చిన్న తగ్గించు. ప్రైజ్ ది లార్డ్. అలాగుంచి దాని జోలికి వెళ్ళకు, తగ్గించు మాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సైతాన్ గడు పని చేస్తాడు. లైవ్లో ఉందని చెప్పాను, అవనే నీ పని చెప్తా. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నామా? ఎడతెగని ప్రార్థన. ఇప్పుడు సాప లేదు, మోకాళ్ళు లేవు, నిలబడే బస్సు పోతుంది అర్జెంటు, ఏమన్నా మనకు బ్యాలెన్స్లు అంటే తర్వాత చూసుకుందాం, ఏజ్ అమ్మలు అడుగుతున్నా అంతంటే ఆమె సూత్ర పరిగెట్టెళ్ళి బండి ఎక్కేయడమే. ఆ బండితో లోడుకి పేదలు ఉండదు, ఆడు తీసుకెళ్ళి బదానికి ఎట్టేయడమే. వీళ్ళిద్దరూ సాయంకాలం గవర్నమెంట్ హాస్పిటల్లో ముడుకులు కొట్టిపోయి కనపడతారు. ప్రార్థన లేని వాళ్ళకి భద్రత ఎలాగొస్తుంది? ప్రార్థన లేని వాళ్ళు ఆర్థికంగా ఎందుకు పరిపుష్టి కలిగి ఉంటారు? ప్రార్థన లేని వాళ్ళు ఏమండి క్షేమంగా ఎందుకు ఉంటారు? ప్రార్థన మీ జీవితంలో చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని ధ్యానించాలని మొదటి మాటగా చదువుకున్నాం. రెండోది ఎడతెగని ప్రార్థన. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2, 3, 4 వచనాలు చదవండి. మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. ఎరిగి దేవునికి మహిమ కలుగునగాక. అంటే శోధనలు వచ్చినప్పుడు పారిపోకూడదు. ఒక విశ్వాసి కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలంటే వాక్యాన్ని ధ్యానించాలి, ఎడతెరిపు లేని ప్రార్థన చేయాలి, శోధనలు వచ్చినప్పుడు పారిపోకూడదు. మూడోది ఏంటంటే, శోధనలు వచ్చినప్పుడు విశ్వాసంతో నిలిచి పోరాడాలి. నేను యేసుప్రభుని నమ్ముకున్న తొలిటి దినాల్లో నాతో చదువుకున్న ఒక అబ్బాయి, అప్పుడు నాకు బాగా ఆశ ఉండేది, ఎవరో ఒకరిని కొత్తోళ్ళి ఆదివారం తీసుకెళ్ళాలి చర్చికి. మా ఇంటి ముందు అబ్బాయినే తీసుకెళ్ళాను. తమదొక సైకిల్, నాదొక సైకిల్. సైకిల్ బయటని పెట్టి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. ఆరాధన అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూసేసరికి ఇటు సైకిల్ ఎవడో ఎత్తిపోయాడు.
వాడేమంటాడంటే, మా అమ్మతో చెప్పుకుంటూ వచ్చాను, సైకిల్ ఎవరు అట్టిపోయారు, ఏం చేయాలో తెలియదు నాకు, ఇంకా నేను ఎప్పుడు గుడికి రాను అని చెప్పి వాడు ఎప్పుడు గుడికి రావడం మానేశాడు. ఇప్పుడు కూడా గుడికి రాల. పోతే పోయిందిలే, నా ప్రభు సన్నిధిలో చక్కగా వాక్యం విన్నాను, దేవుడు అంతకంటే బెటర్ ఇస్తాడంటే కారు వచ్చినేమో. పెద్ద వ్యవసాయం, అందరూ చిన్నోళ్ళు కూడా ట్రాక్టర్లతో వ్యవసాయం చేస్తున్నారు. అడితే ట్రాక్టర్ లేదు, కనీసం చిన్న టిల్లర్ కూడా లేదు. ఆ రోజు చిన్న శోధనలో పారిపోయాడు. నిలిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం గొప్పగా ఉండుండేది. నిలవాలి, తట్టుకోవాలి, నిలవాలి. పరీక్షలు వచ్చినాయని జ్వరం వచ్చిందని పడుకుంటే నువ్వు ఎప్పుడు పాస్ అవుతావు? పరీక్ష ఎదుర్కోవాలా లేదా? రాయాలా లేదా? మరి రాయకపోతే ఎప్పుడు పాస్ అవుతావు? నీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది? శోధన కూడా అలాగే, శోధనలు వచ్చినప్పుడు నిలవాలి. అమ్మో మేము తట్టుకోలేకపోతున్నాం అంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, సాధారణంగా అందరికీ కలిగే శోధనలు నీకు వస్తున్నాయి, అందుకంటే పెద్దవేమీ నీకు రాలేదు. నిలవాలి, ప్రార్థించాలి, చెప్పండి, ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, శోధనలు వచ్చినప్పుడు నిలవగలగాలి. మరొక మాట కనబడుతుంది, గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22. ఇక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే, ప్రతి వ్యక్తి ఫలించాలి, ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. ఒక విశ్వాసి కుటుంబం వర్ధిల్లాలి అంటే ఆ విశ్వాసి ఏం కలిగి ఉండాలంటే ఆత్మ అనుగ్రహించి ఫలాలు కలిగి ఉండాలి. అవేటట ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవన్నీ కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఏమండి, దీర్ఘశాంతమా? దీర్ఘశాంతమే. ఈ మధ్య రీల్స్ తెగ వస్తున్నాయి, పిల్లలు తెగేసి కొడేస్తున్నారు మొగుళ్ళి. శాంతం అట, ఎక్కడ శాంతం ఉంది? ఓపిక ఎక్కడుంది? దీర్ఘశాంతం అది దేవుడు అనుగ్రహించిన కృపావరాల్లో ఒకటి, ఆత్మఫలాల్లో ఒకటి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మీ అందరికీ ఈ రాత్రి నేను చెప్పే దేవుని యొక్క మాట ఏమిటంటే, ఈ 4 విషయాలు ప్రతి కుటుంబం కలిగి ఉండాలి. ఒకటి చెప్పండి, ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. 2 ప్రార్థన చేయాలి. 3 శోధనలు నిలవాలి. 4 దేవుడు అనుగ్రహించే ఆత్మఫలాలు కలిగి ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ నీ జీవితంలో సాధ్యపరిచేది క్రీస్తు ఒక్కడే. ఎందుకంటే ఆయన ప్రభువు, ఆయన రక్షకుడు. ఆయన అనుగ్రహించేవి ఏమున్నాయి తెలుసండి? కృప, జ్ఞానము ఆయన అనుగ్రహిస్తాడు. వాటి వలన ఈ భూమి మీద జయశీలుడిగా నీవు నిలవగలుగుతావు. దానిని ఉచితంగా నీకు అనుగ్రహించటం కొరకు ఆయన పుట్టి పెరిగి ఆయన్ని ఆశ్రయించిన వారికి ఇవ్వటం మాత్రమే కాదు, పుట్టక మునిపే ఆయన తండ్రి సంకల్పంలో ఉన్న వారికి అందరికీ అనుగ్రహిస్తూ వచ్చాడు. అది మనం ఆరాధించే ప్రభు యొక్క గొప్పతనం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం.